పూరాలకు కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ భారీ ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగిన కార్మికులు ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, కార్మికుల పాలిట శాపంగా మారిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో పేర్లు నమోదు లేని కార్మికుల వివరాలను వెంటనే నమోదు చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. బడ్జెట్ సమావేశాలలోపు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే వేలాది మంది కార్మికులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని సిఐటియు నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు జరుగుతున్న ధర్నాలో భాగంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది. గత అనేక సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. కనీస వేతనము మేము పెంచుతామని అన్నది, ఆ హామీని అమలు చేయలేదు. అట్లాగే మల్టీపర్పస్ విధానం కోసం తీసుకొచ్చిన 51వ జీవోను కూడా రద్దు చేయాలి, దాన్ని సవరణ చేయాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. సుమారు రాష్ట్రంలో 55,000 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 1700 మంది ఉన్నారు. ఈ 1700 మందిలో ఒక 300-400 మంది ఇప్పటికీ ఆన్లైన్ లో ఎక్కలేదు. ఆ ఆన్లైన్ లో ఎక్కని కార్మికులకు సంబంధించింది ఏంటంటే 3,000-4,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఆన్లైన్ లో ఉన్న కార్మికులు కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే సగటున 2 నెలలు ఉన్న తప్ప కానీ అనేక గ్రామ పంచాయతీలలో 4 నెలలు, 5 నెలలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన తర్వాత, సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఏదైతే 15వ ఆర్థిక సంఘం సంబంధించిన నిధులు ఇప్పటికీ 3 దఫాలుగా వచ్చినప్పటికీ అటు సర్పంచులు లేదా అధికారులు ఇతర బిల్లుల కోసం డబ్బులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రోజు కష్టపడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించిన జీతాలు ఇవ్వడం కోసం ఇప్పటి కూడా నాన్స్తున్నారు. వెంటనే జీతాలు, పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అదే విధంగా ఆన్లైన్ లో లేని కార్మికులందరినీ కూడా ఆన్లైన్ లో ఎక్కించాలి. అదే విధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఏ విధంగా అయితే పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేస్తున్నారో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి, కార్మికులకు అందరికీ కూడా పిఎఫ్ కట్ చేయాలి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది.